నమస్కారం. హిందూ టీవీ ఛానల్కి స్వాగతం అండి. మేడారం జాతర అంటే ప్రపంచంలోనే అతిపెద్ద జాతర. దీన్ని నేషనల్ ఫెస్టివల్గా కూడా గవర్నమెంట్ గుర్తించడం జరిగింది. అయితే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారందరికీ కూడా ఎంతో అందమైనటువంటి జాతర, ఎంతో ప్రాముఖ్యమైనటువంటి జాతర. అలాంటి జాతర అంటే మేడారం జాతరలోని ఈ జాతర అయితే 4 రోజుల జాతర ఉంటుందండి. అంటే దీనిని మాఘశుద్ధ పున్నమి జాతర అని అంటారు. అయితే ఈ మాఘశుద్ధమి పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారలమ్మ దేవతల్ని గద్దెలపైకి కొలువుదీర్చే గడియలు కూడా ఆసన్నమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అన్ని దారులు కూడా మన మేడారం వైపుకే వెళ్తున్నాయండి. అయితే వనంతో ఇప్పుడు ఈ జాతర అంతా కూడా ఇప్పుడు భక్త జనంతో నిండిపోతుంది. వనం అంతా కూడా జనంతో నిండిపోతుంది. అయితే ఇక రేపటి నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. మేడారం జనాగూడారంగా కూడా మారిపోతుంది. అయితే భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మాఘశుద్ధ మంచి గడియలు కూడా వచ్చేసాయండి. అది ఇంకా ఆదివాసీ ఆచార సాంస్కృతిక సాంప్రదాయాలకు అద్దం పట్టే మహాజాతర కోసం మేడారం ముస్తాబయ్యింది. అయితే ఈ నెల 21 నుంచి 24 వరకు ఈ మాఘశుద్ధ పున్నమి వెన్నెల జాతరలు నిర్వహిస్తారు. అయితే మొదటి రోజున 21వ తేదీ రోజున బుధవారం సాయంత్రం 4 గంటలకి కన్నేపల్లి నుంచి సారలమ్మని, కొత్తగూడ మండలం పూనగుండ్ల నుంచి పగడిద్దరాజుని, తాడ్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజులని గద్దెపైకి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకా 22వ తారీఖు అండి ఇంకెవరు మన సారలమ్మ తల్లిని 22వ తేదీన సారలమ్మ తల్లిని చిలకల గుట్ట నుంచి ఆదివాసుల సాంప్రదాయాల ప్రకారం కూడా తీసుకుని వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం దేవతలకి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతలను వనప్రవేశం చేస్తారు. ఈ 4 రోజులు కూడా మేడారం అంతా జనారణ్యంగా మారిపోతుంది. సమ్మక్క సారలమ్మల ఆగమనతో మొదలుకొని దేవతలను గద్దెల వద్ద ప్రతిష్ఠించడం, వనదేవత పూజలు, వనప్రవేశం వంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయండి. అయితే ఇంకెందుకు మన ప్రజలందరూ కూడా ఆ అమ్మలనిద్దరినీ కూడా దర్శనం చేసుకొని అమ్మలకి మొక్కులు చెల్లించుకొని అమ్మవారి యొక్క దీవెనలు పొందుతారని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. నమస్కారం.